ఇంట్లో ఎవరు లేనప్పుడు వంట చేద్దామని కిచెన్ లోకి వెళ్తే అక్కడ అన్ని డబ్బాలు సేమే అనిపించాయి. ఏ డబ్బాలో ఏముందో కూడా అర్థం కాలేదు. ఎలాగో బోర్ కొడుతుందని డ్రావర్ ఓపెన్ చేసి చూస్తే మల్టిపుల్ పెన్ డ్రైవ్స్ కనపడ్డాయి. ఏ పెన్ డ్రైవ్ లో ఏమున్నాయో తెలిస్తే బాగుండి అనిపించింది. మీకు కూడా ఏదో ఒక టైంలో ఏదో ఒక ప్రోడక్ట్స్ ఎతికేటప్పుడు ఇలా అనిపించే ఉంటది కదా. దానికోసమే బ్రదర్ వాళ్ళు ఈ లేబుల్ ప్రింటర్ ని తీసుకొచ్చారు. ఈ ప్రింటర్ ని యూజ్ చేసి మనం ఏ టెక్స్ట్ అంటే ఆ టెక్స్ట్ ని ప్రింట్ చేసి ఎక్కడంటే అక్కడ పేస్ట్ అయితే చేసుకోవచ్చు. దీని వల్ల చాలా టైం అయితే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇదే బ్రదర్ H105 పోర్టబుల్ లేబుల్ ప్రింటర్. ఈ రోజు వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం బాక్స్ చూసుకుంటే ప్రింట్ మనకు మొత్తం ట్రాన్స్పరెంట్ డిజైన్ తో అయితే కనిపిస్తుంది. ప్రింటర్ కూడా కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. బాక్స్ కి 3 సైడ్స్ కూడా మనకైతే ఫీచర్స్ మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వీళ్ళ లేబుల్ క్యాసెట్ కేటలాగ్ కూడా మీరు చూడొచ్చు. సో గోల్డ్ కలర్ లో, ట్రాన్స్పరెంట్, బ్లాక్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి, దీంట్లో మనకి ఎటువంటి కలర్ ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. జస్ట్ మనం లేబుల్స్ అయితే పర్చేస్ చేయాలి. సో మనకు ఆ లేబుల్స్, మనకు నచ్చిన లేబుల్స్ ని పెట్టుకుంటే చాలు, మనకు ప్రింట్ అనేది ఆటోమేటిక్ గా అయితే అయిపోతుంది. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి లేబుల్ ప్రింటర్ ఉంది. 2 యూజర్ మాన్యువల్స్, ఇనిషియల్ గా ప్రింట్ చేసుకోవడానికి ఒక టేప్ కూడా ఇచ్చారు. దీని టోటల్ లెంగ్త్ మనకు 4 మీటర్స్ ఉంటుంది. నాకు వచ్చింది బ్లాక్ అండ్ వైట్ టేప్. సో మీకు కావాలనుకుంటే మీరు కలర్ టేప్ కూడా మీరైతే పర్చేస్ అయితే చేయొచ్చు. మనకు మాక్సిమం ఆన్లైన్ స్టోర్స్ లో అండ్ బ్రదర్ ఒఫీషియల్ వెబ్సైట్ లో కూడా ఇవైతే అవైలబుల్ గా అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పిన టేప్ అనేది మనకు డైరెక్ట్ గా టేప్ లెక్కనైతే సెల్ చేయరు. సో ఇది మనకు క్యాసెట్స్ లెక్కనైతే వస్తాయి. సో మనకు సపరేట్ గా మళ్ళీ ఇంకా అట్లా వేసుకోవడం అయితే ఏమి ఉండదు. సో మనకు క్యాసెట్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతాయి. ఈ క్యాసెట్స్ మనకు 3.5mm, 6mm, 9mm అండ్ 12mm విడ్త్ లోనైతే అవైలబుల్ గా అయితే ఉంటాయి. ఈచ్ టేప్ మనకు 499 రూపీస్ టు 1050 రూపీస్ మధ్యలో ఉంటాయి. మీరు తీసుకునే కలర్ బట్టి మనకు ప్రైస్ అనేది చేంజ్ అయితే అవుతుంది. ఈ క్యాసెట్స్ ని మనము ఇన్స్టాల్ చేయడం, చేంజ్ చేయడం కూడా చాలా సింపుల్. బ్యాక్ సైడ్ మనకి కవర్ ఉంది కదా, దీన్ని ఇట్లా తీస్తే సరిపోతుంది. మనకు క్యాసెట్ అయితే కనిపిస్తుంది. అండ్ కింద కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి, డయాగ్రామ్ అయితే ఉంటుంది. దాన్ని చూసి మనము ఈజీగా ఇన్స్టాల్ అయితే చేయొచ్చు. అంత డిఫికల్ట్ కూడా ఏమీ లేదు. ప్రింటర్ డిజైన్ అండ్ బిల్డ్ చూసుకుంటే ఇది కంప్లీట్లీ మనకు పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. అండ్ రబ్బర్ బటన్స్ అయితే ఉంటాయి. చూడడానికి బాగుంది, చాలా లైట్ వెయిట్ ఉంది. అరౌండ్ 390 గ్రామ్స్ వరకు అయితే ఉంది వెయిట్ చూసుకుంటే. అండ్ చూడడానికి కూడా మనం ఈజీగా ఇట్లా చేతిలో పట్టుకొని ఎక్కడికంటే అక్కడికి క్యారీ అయితే చేయొచ్చు. మనం ఈజీగా మనం ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ క్యారీ చేయొచ్చు. అండ్ పైన మనకు గ్రీన్ కలర్ లో ఒక కట్టర్ అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు సిజర్ సింబల్ తోని. మనకు ప్రింట్ అయిపోయినాక దీన్ని ప్రెస్ చేస్తే చాలు, ప్రింట్ అనేది మనకు కట్ అయిపోయి బయటకి అయితే వస్తుంది. ఇప్పుడు ప్రింటర్ ని పవర్ ఆన్ చేసి ఒక్కొక్క ఫీచర్ ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫస్ట్ ఈ ప్రింటర్ ఆన్ అవ్వాలంటే ఇందులో 6 AAA బ్యాటరీస్ ఇన్సర్ట్ చేయాలి. లేదంటే మనకు ఒక అడాప్టర్ ఉంటుంది, DC అడాప్టర్, ఈ మోడల్ నెంబర్ది. సో దాన్ని కూడా మనం అయితే పెట్టి యూజ్ అయితే చేయొచ్చు. 2 కూడా మనకు బాక్స్ లోనైతే రావు. వీటి మనము సపరేట్ గానైతే పర్చేస్ చేయాలి. నేనైతే 6 AAA బ్యాటరీస్ అయితే పెట్టేసి ఆన్ అయితే చేశాను. ఆన్ చేసినాక మనకు ఎటువంటి సెటప్ అట్లా ఏమి ఉండదు. డైరెక్ట్ గా మనము ఏం టెక్స్ట్ కావాలో టైప్ చేసి ప్రింట్ మీద క్లిక్ చేయడమే, మనకు ప్రింట్ అనేది బయటకు వస్తుంది. చాలా సింపుల్ టు యూజ్ ఉంటుంది. ఒకేసారి మనము 80 క్యారెక్టర్స్ వరకు అయితే ప్రింట్ అయితే చేయొచ్చు. సో మనం ప్రింట్ చేసేది లేబుల్సే కాబట్టి 80 క్యారెక్టర్స్ అంటే మోర్ దెన్ ఎనఫ్ అనేది చెప్పవచ్చు. ఈ లేబుల్ ప్రింటర్ నాకు 20mm/s ప్రింటింగ్ స్పీడ్ ఆఫర్ చేస్తుంది. రియల్ లైఫ్ లో ప్రింటింగ్ స్పీడ్స్ అయితే నాకు బాగానే అనిపించాయి. సో మనం ప్రింట్ చేసింది బయటకు వచ్చినాక ఎక్కడంటే అక్కడ స్టిక్ అయితే చేసుకోవచ్చు. మనకు అదెసివ్ కూడా స్ట్రాంగ్ ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం తీసేయాలంటే మనకి అక్కడ మార్క్స్ కూడా ఏం, స్టెయిన్స్ కూడా అక్కడ ఏం పడట్లేదు. సో మంచిగా బయటకు అయితే వస్తుంది. ప్రింట్ క్వాలిటీ చాలా బాగుంది. బట్ చూడడానికి టెక్స్ట్ బేసిక్ గా అనిపిస్తుంది కదా. మంచి డిజైన్స్ లో ఎలా ప్రింట్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తా. నార్మల్ ప్రింటర్ లో ఎలా అయితే మనకు ఫాంట్ స్టైల్, ఫ్రేమ్ ఇలా సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుందో ఇందులో కూడా మనకు అలా ప్రింట్స్ ని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. లైక్ లేబుల్ ప్రింట్ తీసే ముందు సైజ్ బటన్ తోని మనము టెక్స్ట్ సైజ్ ని స్మాల్, మీడియం అండ్ లార్జ్ ఇలా 3 సైజెస్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టైల్ బటన్ క్లిక్ చేసి 9 డిఫరెంట్ స్టైల్స్ లో మనం టెక్స్ట్ ని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రేమ్ బటన్ ని క్లిక్ చేసి టెక్స్ట్ చుట్టూ ఫ్రేమ్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. టోటల్ 9 డిఫరెంట్ ఫ్రేమ్స్ అయితే ఉంటాయి. ఆటో డిజైన్ బటన్ క్లిక్ చేసి మనము 10 ప్రీ ఇన్స్టాల్డ్ డిజైన్స్ వస్తాయి. అందులో మనకు నచ్చిన టెంప్లెట్ ని సెలెక్ట్ చేసుకొని మంచిగా మనం అయితే డిజైన్స్ లో ప్రింట్ అయితే తీయొచ్చు. మీరు ఫ్రీక్వెంట్ గా ప్రింట్ చేయాలనుకున్న లేబుల్స్ ని ఫేవరెట్స్ లో యాడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు ఈజీగా మనం లేబుల్స్ అయితే ప్రింట్ చేసుకోవచ్చు. ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కాదు, 12 సింబల్స్ కూడా ఇచ్చారు. మీకు నచ్చిన సింబల్ ని టెక్స్ట్ కి సైడ్ లో కానీ మిడిల్ లో కానీ ఎక్కడంటే అక్కడ యాడ్ చేసుకొని ప్రింట్ అయితే తీయొచ్చు. ఓన్లీ సింగిల్ లైన్ లోనే కాకుండా 2 లైన్స్ లో కూడా మనం అయితే టెక్స్ట్ ప్రింట్ చేసుకోవచ్చు. ఏదైనా టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత అక్కడ మనము ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే సెకండ్ లైన్ లో మనకు
మనకు టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. ఈ లేబుల్ చాలా డ్యూరబుల్ అండ్ లాంగ్ లాస్టింగ్ కోసమే డిజైన్ చేశారు. సో దీనిపైన వాటర్ పడ్డా, కెమికల్ పడ్డా, ఈవెన్ సన్లైట్ కి ఎక్స్పోజ్ అయినా కూడా మనకు ఫేడ్ అయితే అవ్వదు. సో ఈ ప్రింటర్ ని యూజ్ చేసి మా ఆఫీస్ లో నేను ల్యాప్టాప్స్ మీద, పెన్ డ్రైవ్స్ మీద సో నేమ్స్ అయితే ప్రింట్ చేసి స్టిక్ అయితే చేశాను. అండ్ మా ఇంట్లో కిచెన్ లో కూడా ఏ డబ్బాలో ఏముందో కూడా ప్రింట్ చేసి అయితే స్టిక్ చేశాను. సో దీనివల్ల మనకు చాలా టైం అయితే సేవ్ అవుతుంది. సో ఈ లేబుల్ ప్రింటర్ ప్రైస్ చూసుకుంటే మనకు 5749 అయితే ఉంది. సో ఎవరైతే ఒక పోర్టబుల్ లేబుల్ ప్రింటర్ కోసం చూస్తున్నారో ఈ బ్రదర్ లేబుల్ ప్రింటర్ అయితే మీరు ట్రై చేయొచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. క్యాసెట్స్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. ఇది మనకు ఆన్లైన్ స్టోర్స్ లో అండ్ బ్రదర్ వెబ్సైట్స్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ నియరెస్ట్ మనకు అథరైజ్డ్ బ్రదర్ స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడ నుండి కూడా మీరు చెక్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ప్రింటర్ గురించి కింద కామెంట్స్ లో అడగండి. మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.